వస్తున్న వీరికి, ఆ తర్వాత లక్ష్మీశాంతి గారికి, నవీన్ హరి గారు, తర్వాత మిగతా వారు కూడా ఇందాక తక్కిన వాళ్ళు చెప్పినట్టుగా ఎంత మంది ఉన్నారన్న లెక్క కాకుండా మనసు పెట్టి పాడేవాళ్ళు, వినేవాళ్ళు 10 మంది ఉన్నా మనకి 10,000 మందితో సమానం. చక్కగా అక్కగారికి డివోట్ చేస్తూ, డెడికేట్ చేస్తూ వద్దిని ప్రియ గారు ఎంతో చక్కగా ప్రాక్టీస్ కూడా చేయలేదు అని పాడారు. అది ఆ ప్రేమ అలా మనసులోంచి పొంగి వస్తుంది. పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ మంచి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞత వందనాలు. నేను పాట పాడిస్తే దిగిపోతాను కాబట్టి పాడడానికి ముందే నా విన్నపాలు కూడా చెబుతూ ఉన్నాను. అండ్ వెరీ హ్యాపీ టు ఇన్ఫార్మ్ యూ, ఆఫ్టర్ మై సివియర్ బైపాస్ సర్జరీ 4 months అయింది. నవీన్ హరి గారిదే ఫస్ట్ ప్రోగ్రామ్ స్టేజ్ మీద వచ్చి నేను పాడుతున్నాను. మామూలుగా తలనొప్పి, కడుపు నొప్పి కాదు. ఐ హ్యాడ్ మై బైపాస్ ఆపరేషన్. మహాకుంభమేళా వెళ్ళి వస్తుంటే రాముడు ముందు నిన్ను నువ్వు కొంచెం చక్కదిద్దుకో, ఎప్పుడు పరుగులు ఉరకలుగా ఉంటావని. ఇంతమంది ఇక్కడ ఉన్నవాళ్ళు కాదండి, ఈ సంగీతాభిమానులు ఎంతమంది అన్నారు, అంతమంది ప్రార్థనలు. మళ్ళీ నన్ను మా లక్ష్మీశాంతి గారితో ఎన్నో ఈ వేదిక మీద, వేరే వేదికల మీద ఎన్నో పాడాను. అలాంటిది మళ్ళీ వీళ్ళందరి సమక్షంలో, మీ అందరి సమక్షంలో కిషోర్ కుమార్ గారి 96వ జయంతి సందర్భంగా ఈ చక్కని అవకాశం ఇచ్చినందుకు ఇక్కడికి నేను రావడానికి 2 గంటలు పట్టింది. అదే కారణం రిమ్జిమ్ గిరే సావన్. పడిన చినుకే వరదలై, నదులై, పడవలు వేసుకొని రావాల్సిన పరిస్థితుల్లో ఉన్నాం. థ్యాంక్ యూ. सुलग सुलग जाए मन फिर आगे इस मौसम में लगी कैसे गिरे सावन सुलग सुलग जाए मन फिर आगे इस मौसम में लगे कैसे गिरे सावन. जब घुंघरुओं से बजती है बूंदे, अरमां हमारे पल के नमूने. जब घुंघरुओं से बजती है बूंदे, अरमां हमारे पल के नमूने. कैसे देखे सपने सुलग सुलग जाए मन आगे इस मौसम में लगे कैसे गिरे सावन. महफिल में कैसे कह दे किसी से दिल बन रहा है इस अजनबी से. महफिल में कैसे कह दे किसी से दिल बन रहा इस अजनबी से. हाय करे अब क्या सुलग सुलग जाए मन देखे आज इस मौसम में लगे
but now legendary singer Kishore Kumar Da. Thank you each one of you. చాలా సూపర్ గా ఉంది కదండి.